అసెంబ్లీలో నిన్న జరిగిన ఎపిసోడ్ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు, దానికి బాలయ్య గారు అయిన రియాక్షను ఆ సందర్భంలో అందరికీ తెలిసిందే. దీని మీద అంటే అక్కడ సాక్షి తనకు అనుకూలంగా రాసుకుంది. దీని ప్రస్తావన పెద్దగా తీసుకురాలేదు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ. ఓకే, లైట్గా అయితే టచ్ చేసి వదిలేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జగన్ మీద ప్రేమ లేదంటే కోపమా, అక్కడ లేదంటే వేరే వాళ్ళ మీద కోపమా, చిరంజీవి గారి కోపమా మీద బాలయ్య గారికి, ఇదే ఇక్కడ చర్చ. అంటే ఓకే, చిరంజీవి గారు కూడా దానికి ఇమీడియట్గా ఒక కౌంటర్ అయితే ఇచ్చేశారు, వివరణ అయితే ఇచ్చేశారు దానికి. కాకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డిని నిందించాలని చేసిన ప్రయత్నం, కామినేని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, ఆయన ఒక శాడిస్టు అని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నానికి అక్కడ డిస్టర్బెన్స్ కలగలేదు. కానీ సినిమా రంగానికి సంబంధించిన మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఆయన చిరంజీవి గారు అప్పుడు గట్టిగా మాట్లాడడం వల్ల వెనక్కి తగ్గారు జగన్ అనేది, దాన్ని అయితే మాత్రం ఇమీడియట్గా ఖండించారు బాలకృష్ణ. దాంతో ఇక్కడ అది ఖండించినంత మాత్రాన జగన్ని వెనకేసుకొచ్చినట్టు కాదు. అంటే అక్కడ వెనకేసుకొచ్చినట్టు కాకపోయినా జగన్ అలా చేయలేదు అనేది కూడా అక్కడ ఆయన చెప్పకనే చెప్పినట్టు అయింది. అంటే సినిమాటోగ్రఫీ అక్కడ ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి అని చెప్పి జగన్ చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే అప్పుడు ఆయన కలిశారు అనేది. బాలకృష్ణ గారు వెంటనే దానికి ఎవరు అక్కడ గట్టిగా మాట్లాడలేదు, మీరు అలా ముందు తెలుసుకొని మాట్లాడండి, నాన్ సెన్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఇక్కడ జగన్ ఒక రకంగా అలా చేయలేదు అని చెప్పే ప్రయత్నం బాలయ్య చేశారు. అదే నేపథ్యంలో అక్కడ చిరంజీవిని హైలైట్ చేస్తున్న నేపథ్యంలో సభలో చిరంజీవి గట్టిగా మాట్లాడారు, చిరంజీవి పోరాడారు అనే యాంగిల్లో వెళ్తుంటే దాన్ని ఖండించే ప్రయత్నం కూడా బాలయ్య చేశారు. అంటే ఫైనల్గా అది వైసీపీకి కూడా కొంత సేఫ్ అయింది ఈరోజు మాట్లాడుకోవడానికి. అదే నేపథ్యంలో కామినేని శ్రీనివాసరావు గారు ఆ టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా చర్చకొచ్చింది.